అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. నమస్కారం. సరికొత్త రూపుతో మీ ముందున్న అన్నదాతకు స్వాగతం. ఈనాటి ముఖ్య అంశాలు: చూడి పశువుల పోషణలో జాగ్రత్తలు, మామిడిలో పిందెరాలుడు యాజమాన్య పద్ధతులు, వేసవి నువ్వు సాగులో సమగ్ర సస్యరక్షణ. తెలుగు రాష్ట్రాలలో సాగవుతున్న నూనె గింజల పంటల్లో నువ్వు ఒకటి. 3 కాలాల్లోనూ సాగుకు అనుకూలంగా ఉన్న ఈ నూనె గింజ పంటను వేసవిలో ఆరుతడి పంటగా జనవరి, ఫిబ్రవరి మాసాల్లో విత్తుకున్నారు. ప్రస్తుతం పైరు విత్తిన 10 రోజుల నుంచి నెల రోజుల దశలో ఉంది. నువ్వులో అధిక దిగుబడులు సాధించాలంటే ఈ సమయం అత్యంత కీలకం. ఇప్పుడు మనం చేపట్టే యాజమాన్య సస్యరక్షణ పద్ధతులే నాణ్యమైన దిగుబడులకు మూలం. పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు పైరులో రసం పీల్చు పురుగుల ఉధృతి ఎక్కువగా ఉంటోంది. వీటికి తోడు వెర్రి తెగులు, బూడిద తెగులు ఆశించి నష్టపరిచే అవకాశం ఉందంటూ నివారణకు పాటించాల్సిన సస్యరక్షణను తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, నాగర్ కర్నూలు జిల్లా పాలెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రాజశేఖర్. ప్రస్తుతం వేసంగిలో సాగు చేసినటువంటి నువ్వుల పంట అన్నది చాలా ప్రాంతాల్లో 30 నుంచి 35 రోజుల దశ లోపల ఉంది. ఈ దశ లోపల మా యొక్క క్షేత్ర పరిశీలనలో వివిధ రకాల చీడపీడలు గమనించడం జరిగింది. తొలి దశ లోపల ఆశించే పురుగు వచ్చేసి పేనుబంక పురుగు. ఈ పేనుబంక పురుగు ముఖ్యంగా నువ్వుల పంటను 30 నుంచి 35 రోజుల దశ లోపల ఆశిస్తుంది. ఈ దశ లోపల పిల్ల మరియు తల్లి పురుగులు లేత ఆకులు, కొమ్మలు మరియు మొక్కల యొక్క అన్ని భాగాల నుంచి రసం పీల్చడం ద్వారా మొక్కలు వడిలిపోవడం, ఆకులు రాలిపోవడం అనేది గమనించడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ పిల్ల మరియు తల్లి పురుగులు తేనె వంటి జిగురు పదార్థాన్ని విడుదల చేయడం వలన ఆకు మీద ఇతర శిలీంధ్రాలు పెరిగి కిరణజన్య సమగ్ర క్రియ అన్నది తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క పేనుబంక పురుగు నివారణకు తప్పనిసరిగా విత్తన శుద్ధాన్ని చేసుకోవాలి. ఈ విత్తన శుద్ధి కోసం ఇమిడాక్లోప్రిడ్ 5 ml విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. అంతేకాకుండా మనం పంట వేసుకున్న తొలి దశ లోపల ఎకరానికి 15 నుంచి 20 పసుపు రంగు జిగురాటలు అనేది అమర్చుకోవాలి. ఒకవేళ ఉధృతి అధికంగా ఉన్నప్పుడు తొలి దశ లోపల అయితేనేమో ఎసిఫేట్ 1.5 గ్రాములు, ఇంకా ఉధృతి ఎక్కువగా ఉంటే ఇమిడాక్లోప్రిడ్ 0.3 ml లీటర్కి కలిపి పిచికారి చేసుకున్నట్లయితే మనం ఈ యొక్క పెనుబంక పురుగును అదుపు చేసుకోవచ్చు. అంతేకాకుండా మనకు ఇతర రసం పీల్చే పురుగులు చూసుకున్నట్లయితే ఈ తామర పురుగు మరియు పచ్చిదోమ, పిల్ల మరియు తల్లి పురుగులు లేత ఆకులు మరియు కొమ్మల యొక్క అన్ని భాగాల నుంచి రసం పీల్చడం ద్వారా మనకు ఆకులు అనేది వడిలిపోవడం, కొన్నిసార్లు విపరీతంగా ఉన్నప్పుడు మనకు ఆకులు రాలిపోవడం అనేది కూడా గమనించవచ్చు. తామర పురుగులు మరియు పచ్చదోమ నివారణకు ఒకసారి ఎస్టామిప్రిడ్ 0.3 గ్రాములు లేదా డైమిథోయేట్ 2 ml, లేక ఉధృతి అధికంగా ఉంటే డైఫెన్తురాన్ 1.25 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇంకా తెగుళ్ళ విషయానికి వస్తే వెర్రి తెగులు. ఈ యొక్క వెర్రి తెగులునే ఫిల్లోడి తెగులు అని కూడా అంటారు. ఈ తెగులు ముఖ్యంగా మనకు పూత దశ లోపల ఆశిస్తుంది. అంతేకాకుండా ఎవరైతే రైతు సోదరులు పంటను ఆలస్యంగా విత్తుకుంటారో ఆలస్యంగా విత్తుకున్న పొలాల లోపల కూడా ఈ యొక్క వెర్రి తెగులు అనేది గమనించడం జరుగుతుంది. ఈ తెగులు సోకిన మొక్క యొక్క లక్షణాలు చూసుకున్నట్లయితే ఆకులు అంతా చిన్నగా మారిపోయి, అంతేకాకుండా పూలు కూడా ఆకుల్లోగా మారిపోయి అంత ముడుచుకోవడం అనేది గమనించడం జరుగుతుంది. అప్పుడే పెరిగినటువంటి ఆకులు అంతా ఎదుగుదల అనేది లోపించి మనకు మొక్క అంతా వెర్రితలలాగా గమనించడం జరుగుతుంది.
ఈ యొక్క వెర్రి తెగులు ముఖ్యంగా మనకు దీప పురుగులు అంటే పచ్చదోమ నుంచి ఒక మొక్క నుంచి ఇంకో మొక్కకు వ్యాప్తింప చెందుతుంది. కాబట్టి ఇక్కడ మనం ఈ యొక్క పచ్చదోమను వెక్టార్ని కంట్రోల్ చేసుకోవాలి. ఈ పచ్చదోమ నివారణకు మనం ఎస్టమిప్రిడ్ 0.3 గ్రాములు లేదా డైఫెన్తురాన్ 1.25 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకున్నట్లయితే మనం ఈ వెర్రి తెగులును అదుపు చేసుకోవచ్చు. అయితే ప్రస్తుత వాతావరణ పరిస్థితి లోపల బూడిద తెగులు కూడా సోకడానికి ఆస్కారం ఉంటుంది. ఈ తెగులు లేత ఆకుల మీద మనకు అక్కడక్కడ బూడిద రంగు మచ్చలు ఏర్పడి క్రమేణా ఈ మచ్చలు ఆకు యొక్క పైభాగం నుంచి కింది భాగం మరియు అంత ఆకంత వ్యాప్తింప చెందడం ద్వారా మనకు ఆకులో కిరణజన్య సమయక్రియ అనేది తగ్గిపోయి మరియు ఆకులంతా రాలిపోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క బూడిద తెగులు నివారణకు ఒకసారి నీటిలో కరిగే గంధకం 3 గ్రాములు లేదా ఉధృతి అధికంగా ఉంటే మైకోబుటనల్ 1 గ్రామ్ లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకున్నట్లయితే బూడిద తెగులను కూడా అదుపు చేసుకోవచ్చు. వేసవి అంటేనే అందరికీ గుర్తొచ్చేవి మధురమైన మామిడికాయలు. మన తెలుగు రాష్ట్రాల్లో అధిక విస్తీర్ణంలో సాగవుతోంది ఈ ఉద్యాన పంట. ఇక్కడ పండే మామిడికాయకు దేశవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది. మారుతున్న వాతావరణ పరిస్థితులు ఒక పక్క, చుట్టుముడుతున్న చీడపీడలు మరో పక్క మామిడి తోటలపై దాడి చేస్తూ మధుర రుచులను అటు రైతులకు ఇటు వినియోగదారులకు అందకుండా చేస్తున్నాయి. చెట్లన్నీ పూత పిందెలతో నిండుగా కనిపిస్తున్నా దిగుబడికి డోకా లేదనిపించినా ఒక్కసారిగా పెరిగిన ఎండలకు చెట్లకు ఉన్న పూత పిందె రాలిపోవడం ప్రారంభమైంది. పెద్ద పరిమాణంలో ఉన్న పిందెలు కూడా రాలిపోతుండడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. ఈ సమయంలో సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే పూత నిలవడంతో పాటు పిందె రాలుడును అరికట్టవచ్చునని రైతులకు సూచనలు అందిస్తున్నారు కొండా లక్ష్మణ్, తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం పరిశోధనా సంచాలకులు డాక్టర్ భగవాన్. మామిడి తోటలో మనకి ఈ సంవత్సరము పూత సకాలంలోనే వచ్చింది. సకాలంలో వచ్చి పిందంతా కూడా పిందెలు కట్టే స్టేజ్లో ఉంది. కొన్ని తోటలో ఎక్కడైతే నీటి యాజమాన్యం బాగా ఉందో, నీరు మంచిగా ఇస్తున్నారో అక్కడ పిందెలన్నీ కూడా పెరిగి 50 నుంచి 100 గ్రాముల వరకు ఉంది. అయితే మామిడిలో ముఖ్యంగా ఇప్పుడు ఎదుర్కొంటున్న క్లిష్టమైన పరిస్థితి ఎటువంటిదంటే, మనకి పూత సరిగ్గా వచ్చినప్పటికీను కొన్ని ప్రాంతాలు కొంచెం లేటుగా వచ్చి పిందెలు తయారయ్యేటప్పుడు ఉష్ణోగ్రత అధికంగా అవ్వడం వల్ల పిందె అంతా కూడా పసుపచ్చ రంగుగా మారిపోయి రాలిపోవడం జరుగుతుంది. దీనికి గల ముఖ్య కారణము ఉష్ణోగ్రతలు బాగా పెరగడం వల్ల, అలాగే చెట్టుకు నీరు సరిగ్గా అందించకపోవడం ద్వారా. అయితే రైతులు ఎక్కడైతే ఈ పరిస్థితి ఎదుర్కొంటారో అక్కడ తప్పకుండా వాళ్ళు మంచి నీటి యాజమాన్య పద్ధతులు పాటించాలి. ఈ నీటి యాజమాన్య పద్ధతిలో ముఖ్యంగా 10 సంవత్సరాలు పైబడిన చెట్టుకి తప్పనిసరిగా డ్రిప్ పద్ధతి ద్వారా నీరు అందించాలి. అయితే ఈ డ్రిప్ పద్ధతి నీరు అందించేటప్పుడు చెట్టు కాండం దగ్గర నుంచి 1.5 మీటర్ దూరంలో డ్రిప్ పాయింట్లు ఉండేటట్టుగా చూసుకోవాలి. అక్కడ నుంచి డ్రిప్ పాయింట్లు కనీసం ఒక చెట్టుకి 4 డ్రిప్ పాయింట్లు ఉండేటట్టుగా చూసుకొని ప్రతిరోజు ప్రతి చెట్టుకి అరగంట నుంచి గంట సేపు అయినా నీరు ఇచ్చేటట్టుగా చూసుకోవాలి. ఈ విధంగా మనం నీరు ఇచ్చినట్లయితేనే మనకి చెట్టు కాయ పెరుగుతుంది. ఒకటే రోజులో ప్రతి ఒక్క చెట్టు కూడా, తోటలో ఉన్న ప్రతి ఒక్క చెట్టు కూడా తడిసేటట్టుగా నీరు ఇచ్చేటట్టుగా మనం చేసినట్లయితే తప్పకుండా కాయ పెరుగుదల మంచిగా ఉంటుంది. ఇంకా ఎక్కడైతే తోటల్లో బాగా ఎండ ఉండి నీరు తక్కువ ఉంటుందో, ఎక్కడైతే డ్రిప్ పడుతుందో అక్కడ ప్లాస్టిక్ మల్చ్ కూడా మనం వాడచ్చు. అయినప్పటికీ ఇప్పుడు ఇవన్నీ చేసినాక కూడా కొద్దిగా పిందెలు రాలుతుందంటే అప్పుడు మనము నాప్థలిన్ అసిటిక్ ఆమ్లము అంటే NaA అంటాము. ఇది మనకు మార్కెట్లో ప్లానోఫిక్స్ అనే రూపంలో దొరుకుతుంది. 25 ml 100 లీటర్ల నీటికి లేదా 2.5 ml 10 లీటర్ల నీటికి కనుక కలిపి మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ పిందె రావడం అనేది మనం తగ్గించుకోవచ్చు. ఈ చిన్నపాటి జాగ్రత్తలు కనుక రైతులు కనుక పాటించినట్లయితే కాయ చిన్న సైజులో రాలకుండా కాయ పెరగడానికి మంచి అవకాశం ఉండి అధిక దిగుబడి వస్తాయి. పాడి పశువుల పెంపకంలో దాదాపు 70% ఖర్చు మేపుకే అవుతుంది. అందుకే పశువులకు అందించే మేత, దానాలపై ఆధారపడే పాల దిగుబడి ఉంటుంది. పశువు ఆరోగ్యంగా ఉండి తన గరిష్ట ఉత్పాదక శక్తి ప్రదర్శించాలంటే పశువుకు కావలసిన శక్తినిచ్చే పిండి పదార్థాలు, కొవ్వు పదార్థాలు, జీర్ణమయ్యే మాంసకృతులు, విటమిన్లు, ఖనిజ లవణాలు తగిన పాలల్లో అందించాల్సి ఉంటుంది.
అందున చూడి పశువుల పోషణలో మరింత శ్రద్ధ పెట్టాలి. ఎందుకంటే పుట్టబోయే లేగదూడల పోషణ తల్లి గర్భం నుంచే ఆరంభమవుతుంది. చూడి పశువుల పోషణ ఎలా ఉండాలో పశ్చిమ గోదావరి జిల్లా వెంకటరామన్నగూడెం గేదెల పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఆనందరావు నుంచి తెలుసుకుందాం. చూడి పశువుల్ని చక్కగా పోషించినట్లయితే దానివలన వచ్చే ఈతకు పాల దిగుబడి గణనీయంగా పెరుగుతుంది. ఈ చూడి పశువులలో ముఖ్యంగా మొదటి 3 నెలల చూడిలో మొదటి ఈతలో అయితే 20%, రెండవ ఈతలో అయితే 10% దానా అదనంగా ఇవ్వవలసినటువంటి పరిస్థితి ఉంది. దీన్నే మనం ఏం చెప్తామంటే మొదటి దశ, రెండో దశ చూడిలో 1 కేజీ అదనం దానా ఇవ్వాలి. మూడో దశకి వెళ్ళేటప్పుడు 2 కేజీలు దానా అదనంగా ఇవ్వాలి. ఈ రకంగా అదనంగా మనం దానా ఇచ్చినప్పుడు ఈ గేదె సకాలంలో చక్కగా ఈనుతుంది. తర్వాత ఈనేటప్పుడు ఎటువంటి ఇబ్బందులు ఉండవు. మూడవది ఏంటంటే దూడ కూడా బలిష్టంగా పుడుతుంది, పాల ఉత్పత్తి పెరుగుతాయి. మరి ఈ దూడలు ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే గర్భంలో ఉండేటప్పుడు మొదటి 6 నెలలు 1/3 వంతు అంటే మనకి ఒక 30 కేజీలు బరువు ఉన్నటువంటి దూడ మొదటి 6 నెలలు అయితే 10 కేజీలు మాత్రమే పెరుగుతుంది. చివరి 3 నెలల్లో మిగతా 20 కేజీలు పెరుగుతుంది. కాబట్టి చివరి నెలల్లో పోషణ అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశంగా రైతులు పరిగణించాలి. మరి ఈ పరిస్థితుల్లో రైతులు వేసవి కాలంలో చూడు పశువులకి తప్పకుండా వాటి యొక్క శరీర బరువును బట్టి, దూడ అభివృద్ధిని బట్టి, పాడి ఉత్పత్తిని బట్టి మొదటి 6 నెలల వరకు 1 కేజీ దానా అదనంగా ఇచ్చి తర్వాత చివరి దశలో మాత్రము 2 కేజీలు దానా అదనంగా ఇవ్వాలి. అలాగే చూడు పశువులకు తేలిగ్గా జీర్ణమయ్యేటటువంటి విధంగా పశుగ్రాసాన్ని చాపింగ్ చేసి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. అలాగే కాకుండా ఎండుగడ్డి ఎక్కువగా ఇవ్వకుండా తక్కువగా అంటే 3 నుంచి 4 కేజీల వరకు ఎండుగడ్డి ఇవ్వాలి. అంతకంటే ఎక్కువగా ఇచ్చినట్లయితే ఈ ఎండుగడ్డిలో ఆక్సిలేట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవి జీర్ణం అవడానికి శరీరంలో ఉన్నటువంటి కాల్షియంను కూడా ఉపయోగించుకొని ఈ పేడ రూపంలో బయటకు వస్తుంది. దానివలన కాల్షియం కొరత శరీరంలో ఏర్పడి ఈనడానికి కష్టమయ్యి ఈ పాల జ్వరం వంటి వ్యాధులు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎండుగడ్డిని తగ్గించుకొని దానాను మరియు పచ్చగడ్డిని వేసవిలో ఈ సూడి పశువులకు ఇవ్వాలి. అలాగే స్వచ్ఛమైనటువంటి నీరు, మంచి నీరు ఈ గేదె పశువులకి అందుబాటులో ఉండాలి. ఈ సూడితోని పాడితోనటువంటి గేదెలు రోజుకి కనీసం 60 నుంచి 80 లీటర్ల నీరు తాగుతాయి. కాబట్టి నీటిని వాటికి అందుబాటులో ఉంచడం చాలా మంచిది. వేసవి తాపాన్ని తట్టుకోలేవు గేదె పశువులు. కాబట్టి వీటికి మంచి నీడ ఉన్నటువంటి సదుపాయాలు కలిగించాలి. ఈ ఫాగర్స్ కానీ స్ప్రింక్లర్స్ కానీ అరేంజ్ చేసి లేకపోతే చెరువుల్లో కానీ కాలువల్లో కానీ వీటికి విడిచిపెట్టి వీటికి చల్లని వాతావరణం సూడి పశువులు కల్పించినట్లయితే మనము ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అంటే అబార్షన్ అటువంటివి జరగకుండా మనము సూడి పశువుల్ని జాగ్రత్త చేసుకోవచ్చు. అన్నదాత టోల్ ఫ్రీ నంబర్ ద్వారా వ్యవసాయానుబంధ రంగాలకు సంబంధించి రైతులు అడిగిన ప్రశ్నలకు దృశ్యరూపం మీకోసం. కూరదోస సాగు చేయాలనుకుంటున్నాం, సాగు విధానం చూపించండి అని అడుగుతున్నారు సూర్యాపేట నుంచి నరసింహారెడ్డి. కూరదోస అనేది అన్ని ప్రాంతాల్లో కూడా అన్ని కాలాల్లో కూడా సాగు చేసుకోవడానికి అనుకూలమైన పంట. అన్ని రకాలైన నేలల్లో కూడా మనం సాగు చేసుకోవచ్చు. ప్రత్యేకించి బరువైన నల్ల నేలల్లో కానీ లేదంటే ఎర్రగరప నేలల్లో కానీ ఈ పంటని సాగు చేసుకోవడానికి బాగా అనుకూలమైనది. చౌడు లేకుండా మురుగునీరు పోయే సౌకర్యం ఉన్న ఎటువంటి నేలల్లోనైనా కూడా ఈ కూరదోసని సాగు చేసుకోవచ్చు. రకాలు కానీ చూసినట్లయితే RNSM1 అనే రకం చారలు కలిగి ఉండి పెద్ద కాయ వస్తుంది. ఇది కొంచెం పులుపు ఉండటం వలన అన్ని రకాల వంటకాల్లో కూడా వాడుకోవడానికి అనుకూలమైనది. అదేవిధంగా RNSM3 అనే రకం ఉంది. ఇది పసుపు రంగులో ఉండి ఎటువంటి మచ్చలు చారలు లేకుండా ఉంటుంది. ఇది కూడా మంచి అన్ని రకాల వంటకాల్లో కూడా వాడుకోవటానికి కొంచెం పులుపుకు తక్కువగా ఉండే రకం, అన్నిటికి కూడా అనుకూలమైన రకం. ఈ 2 రకాలు కూడా సుమారుగా 120 నుంచి 130 రోజుల పంట కాలం కలిగి ఉంటాయి. వీటిని కానీ మనం సాగు చేసుకోవాలనుకున్నట్లయితే ముందుగా ఈ విత్తనాన్ని సేకరించుకొని పొలంలో కాలువలు తోలుకున్న తర్వాత కాలువలు అనేది 60 సెంటీమీటర్ల వెడల్పు ఉండే కాలువలని 1 మీటర్ నుంచి 1.5 మీటర్ దూరంలో ఉండే విధంగా కాలువలు చేసుకోవాలి. ఆ చేసుకున్న కాలువలలో మధ్యలో కాలువకి 2 వైపులా కూడా ఈ విత్తనాలని 75 సెంటీమీటర్ల దూరంలో నాటుకున్నట్లయితే ఈ నాటుకున్న
మొక్కలకి నీరు అందించడానికి కాలువ ద్వారా నీరు పారించవచ్చు. లేదంటే డ్రిప్ ద్వారా మనం చేసుకోవాలనుకున్నట్లయితే వెడల్పాటి బెడ్స్ చేసుకొని దానిలో ఈ విత్తనాన్ని డ్రిప్ లైన్కి అటు ఇటు 75 సెంటీమీటర్ల దూరంలో వేసుకున్నట్లయితే మంచి ఫలితాలు పొందవచ్చు. డ్రిప్తో పాటుగా మనం మల్చింగ్ను కూడా వాడుకోవచ్చు. మల్చింగ్ అంటే ప్లాస్టిక్ మల్చిని 30 మైక్రాన్ ఉండేటువంటి సిల్వర్ కలర్ పాలిథిన్ మల్చింగ్ అని వాడుకున్నట్లయితే నీటి ఆదానే కాకుండా కలుపును కూడా మనం నివారించుకునేదానికి అవకాశం ఉంది. పంట సాగు చేసుకునే దానికి ముందుగానే మనం ఎకరానికి వచ్చేసి 10 నుంచి 12 టన్నుల పశువుల ఎరువు వేసుకున్నట్లయితే మంచి ఫలితాలు సాధించవచ్చు. ఆ పశువుల ఎరువు వేసుకున్న తర్వాత బెడ్లు కానీ లేదా బోదెలు కానీ తయారు చేసుకున్న తర్వాత విత్తనం నాటుకోవాల్సి ఉంటుంది. ఎకరానికి వచ్చేసి ఇది కేజీ వరకు విత్తనం అవసరం పడుతుంది. ఈ విత్తనాన్ని మనం నాటుకున్న తర్వాత కలుపు రాకుండా ఉండాలంటే నాటిన 48 గంటల లోపు నేలలో తేమ ఉన్నప్పుడు పెండామెథిలిన్ అనే మందుని 1.2 లీటర్లు 200 లీటర్లలో కలుపుకొని పొలంలో నేల మొత్తం తడిచే విధంగా పిచికారీ చేసుకున్నట్లయితే విత్తనం ద్వారా మొలకెత్తే కలుపు మొక్కల్ని మనం నివారించుకునేదానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఈ ఎరువులు విషయానికి వచ్చినట్లయితే ఈ దోస పంటకి పంట కాలంలో మనం 40 కేజీల నత్రజని 40 కేజీల పొటాష్ ఇచ్చే ఎరువులతో పాటుగా 30 నుంచి 32 కేజీల భాస్వరం ఇచ్చే ఎరువులను వాడుకోవాలి. భాస్వరం ఎరువుల్ని పొటాష్ ఎరువుల్ని మనం దుక్కిలో వేసుకొని నత్రజని ఎరువుల్ని మొక్క నాటిన 30 రోజుల నుంచి మొదలుపెట్టి ఒక 3 దఫాలుగా 30 రోజులకు ఒకసారి 45 రోజులకు ఒకసారి 60 రోజులకు ఒకసారి వేసుకున్నట్లయితే మనం మంచి దిగుబడి తీసుకునేదానికి అవకాశం ఉంది. అదేవిధంగా చలి ఎక్కువగా ఉన్న సమయంలో దీంట్లో మొలక శాతం తక్కువగా ఉంటుంది కాబట్టి జనవరి 15 తర్వాత కానీ నాటుకున్నట్లయితే మొలక శాతం బాగా ఉంటుంది. తర్వాత పంటకు కూడా అనుకూలంగా ఉంటుంది. ఎండలు పెరిగే కొద్దీ దీంట్లో మగపూలతో ఎక్కువ రావడం జరుగుతుంది. ఇవి రాకుండా ఉండాలంటే బోరాక్స్ అనే మందుని 3 నుంచి 4 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని 4 నుంచి 5 ఆకుల స్టేజ్లో 1-2 సార్లు పిచికారీ చేసుకోవాలి. అలా చేసుకున్నట్లయితే ఆడపువ్వులు ఎక్కువగా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. నీటి యాజమాన్యం కానీ చూసుకున్నట్లయితే మీరు బోదెల ద్వారా నీరుని పారించుకోవాలనుకున్నట్లయితే నేల స్వభావాన్ని బట్టి తేలికపాటి నేలల్లో అయితే వారానికి ఒకసారి, అదేవిధంగా బరువైన నేలల్లో అయితే 10 నుంచి 15 రోజులకు ఒకసారి నీటి తడులు పెట్టుకోవాల్సి వస్తుంది కాలువల ద్వారా పారించి. అలా కాకుండా డ్రిప్ ద్వారా ఇచ్చుకున్నట్లయితే ఉదయాన్నే 9 గంటల సమయంలో ప్రతిరోజు అరగంట నుంచి 30 గంట వరకు, అంటే ఒక్కొక్కసారి మనం ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు 1 గంట వరకు వదులుకోవాల్సి వస్తుంది. ఈ విధంగా నీటిని కానీ వదులుకున్నట్లయితే మనకి మొక్కకు కావాల్సిన నీరు సకాలంలో అంది మొక్క బాగా ఎదిగేదానికి అవకాశం ఉంది. సాధ్యమైనంత వరకు డ్రిప్ ద్వారా ఇచ్చుకొని దానిపైన మల్చింగ్ షీట్ చేసుకునే పద్ధతిలో అయితే మనం అధిక దిగుబడులు తీసుకునేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ తెగుళ్ళు పురుగుల విషయానికి కానీ వచ్చినట్లయితే ప్రధానంగా పెంకు పురుగు అనేది మొక్క చిన్న దశ నుంచి పెద్ద దశ వరకు ఎప్పుడైనా ఆశించవచ్చు. ఆకుల్ని కొరికి రంధ్రాలు చేయడం జరుగుతుంది. ఈ పురుగును కానీ ఆశించినట్లు గమనించిన వెంటనే మనం ఈ థయోడికార్బ్ అనే మందుని 1 గ్రాము లీటర్ నీటికి కలుపుకొని కానీ, లేదంటే క్లోరోపైరిపాస్ 2 మిల్లీలీటర్ల నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ పురుగుని మనం నివారించుకునేదానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఈ ఆకుల మీద చారలు కలిగేటువంటి ఆకుతొలుచు పురుగు, లీఫ్ మైనర్ అంటాం, పాము చారల్లాగా చారలు వచ్చే పురుగు కూడా ఆశించేదానికి అవకాశం ఉంది. ఈ పురుగు కానీ ఆశించినట్లయితే దాని నివారణకు మనం ప్రొఫెనోఫాస్ అనే మందుని 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. దాదాపుగా పురుగు మందులు పిచికారీ చేసే ప్రతిసారి కూడా నీమ్ ఆయిల్, వేప నూనెను కానీ మనం 5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ పురుగు మందులు ఎక్కువ వాడకాన్ని తగ్గించుకునేదానికి అవకాశం ఉంటుంది. తెలుగు రాష్ట్రాలలో సాగురంగపు తీరుతెన్నులు విశేషాలను ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. పూల నుంచి పండ్ల వరకు, ఆకుకూరల నుంచి కాయగూరల వరకు అన్నింటినీ సొంతంగా పండించుకుంటూ ఆరోగ్యాన్ని పదిలపరుచుకుంటున్నారు నెల్లూరు జిల్లాకు చెందిన రిటైర్డ్ ఇంజనీర్ పర్వతరెడ్డి మల్లికార్జున్ రెడ్డి. ఆర్ఎండ్బీలో డిప్యూటీ ఇంజనీర్గా పదవి విరమణ పొందిన మల్లికార్జున్ రెడ్డి గాయత్రీనగర్లో సొంత నివాసం ఏర్పరచుకుని ఇంటి తోటను చేపట్టాడు. ఆరంభంలో తండ్రి మామిడి చెట్లను నాటి నాంది పలికితే ఇక అక్కడి నుంచి మల్లికార్జున్ రెడ్డి అన్ని రకాల మొక్కలను పెంచుతున్నారు. జాబ్ వచ్చిన తర్వాత కొంచెం బిజీగా చేయలేకపోయాను. ఇప్పుడు రిటైర్ అయిపోయినాను కాబట్టి మళ్ళీ మొత్తం అన్ని చెట్లు ఇక్కడ వేసాను. మా ఫాదర్ 1984లో కొన్నాడు. పెద్ద పెద్ద మామిడి చెట్లు అన్నీ వేసాడు. నేను యాపిల్ బెర్రు, తర్వాత సొర చెట్లు, ఈ సపోటా చెట్లు, తర్వాత ఈ మామిడి చెట్లు గ్రాఫ్టింగ్ కూడా చేయించినాను. ఇక్కడే అన్ని పండించి కెమికల్స్ లేకుండా తింటున్నందువల్ల
20 years నుంచి ఒక టాబ్లెట్ కూడా వేసుకోకుండా హెల్తీగా, నేనే కాకుండా మా ఫ్యామిలీ మొత్తం హెల్తీగా ఉండేదానికి ఓన్లీ ఆర్గానిక్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్సే. హోమ్ అంటే చెట్లు, ప్రతి ఒక్క ఇంట్లో చెట్లు ఉంటేనే అది హోమ్ కింద లెక్క. ఫ్యూచర్లో రిటైర్ అయిన వాళ్ళందరం కలిసి అవుట్స్కట్స్ లేకపోయి మంచి స్థలం ఒకటి తీసుకొని అన్ని ఫ్రూట్స్, అన్ని వెజిటబుల్స్ పండించి అందరికి ఇవ్వాలని ఒక టార్గెట్ పెట్టుకుని చేస్తున్నాం. మల్లికార్జున్ రెడ్డి తన ఇంట్లో 100 రకాల మొక్కలు, దాదాపు 200 వరకు పెంచుతున్నాడు. అన్ని రకాల ఆకుకూరలు, పండ్ల మొక్కలను తన పెరటిలో సాగు చేస్తున్నాడు. రాలిన ఆకులను ఎరువుగా మార్చి మొక్కలకు అందిస్తున్నారు. పంటలకు చీడలు రాకుండా పుల్లటి మజ్జిగను పిచికారీ చేస్తున్నాడు. తాజా కూరలు, పండ్లను తమ అవసరాలకు పోను చుట్టుపక్కల వారికి, బంధువులకు అందిస్తున్నారు. మోర్ దాన్ 100 వెరైటీస్ ఆఫ్ 200 ప్లాంట్స్ ఉన్నాయి మా ఇంట్లో. అన్ని చిన్నవి అయితే ఏమి, పెద్దవి అయితే ఏమి. గ్రాఫ్టింగ్ ఒక మామిడి చెట్టుకు 5-6 రకాలు చేయించాము. ఇప్పుడు నార్త్లో ఉండే అమరాపాలి కూడా ఇక్కడ గ్రాఫ్టింగ్ చేయించాము. ఈస్ట్ వెస్ట్లో ఉండే హిమయత్తు, పునాస, తర్వాత హిమాం పసందు, ఇవన్నీ మొత్తం చెట్లు కూడా గ్రాఫ్టింగ్ చేశాము. వెజిటబుల్స్ అన్నీ కొయ్యటం అట్లా వండినందువల్ల 10% న్యూట్రియంట్స్ ఉండి మైక్రో మినరల్స్ అన్నీ మన శరీరానికి సమృద్ధిగా రాబట్టి బ్రహ్మాండమైన హెల్త్ ఉంది. జనరల్గా విలేజ్ నుంచి టౌన్కు రావాలా వెజిటబుల్స్, ఫ్రూట్స్, కానీ మేము ఒక టౌన్ నుంచి విలేజ్కి కూడా ఫ్రూట్స్, వెజిటబుల్స్ పంపిస్తున్నామంటే దిస్ ఈజ్ ద గ్రేట్నెస్ ఆఫ్ అవర్ వెజిటేషన్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ ప్లాంట్స్. సార్కి చెట్లు అంటే చాలా ఇష్టం అండి. దానికి కూడా నేను వ్యవసాయ కుటుంబంలోంచి వచ్చిన దాన్ని. నాకు కూడా చెట్లు అంటే చాలా ఇష్టము. అందువల్ల సార్కి ఏంటంటే మేము కోఆపరేషన్ చేస్తుంటాం. వీటికన్నిటికీ ఎరువులు వేయడానికి, తర్వాత సేంద్రియ ఎరువులతో పండిస్తుంటాం మేము. వీటి వల్ల మాకు ఆరోగ్యం చాలా బాగుంటుంది. రానున్న రోజుల్లో విశ్రాంత ఉద్యోగులంతా కలిసి నగర శివార్లలో ఆరోగ్యకరమైన పంటలు పండించి ప్రజలకు అందించేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు మల్లికార్జున్ రెడ్డి తెలియజేశారు. గత 13 ఏళ్లుగా పుదీనా సాగుతో జీవనోపాధి మెరుగుపరుచుకుంటున్నాడు మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ మండలం సుల్తాన్పూర్ తండాకు చెందిన గుగ్లోత్ భద్య. తనకున్న ఎకరన్నర పొలంలో 1/2 ఎకరాలో పుదీనాను పండిస్తున్నాడు. 1 ఎకరాలో వరి, కూరగాయల సాగు చేస్తున్నాడు. గత 2 ఏళ్ల నుంచి పంటకు సాగునీటి ఇబ్బందులు ఎదురవడంతో ప్రభుత్వం నుంచి ఎలాంటి సబ్సిడీలు అందకున్నా పంట పొలంలో నీటి కుంట తవ్వించుకున్నాడు. నీటికి ఇబ్బంది లేకుండా స్ప్రింకర్లను ఏర్పాటు చేసుకుని పుదీనా సాగు చేస్తున్నాడు. స్ప్రింకర్ల ఏర్పాటుతో ఆకు దిగుబడి పెరిగిందని, మెదక్ మార్కెట్కు నిత్యం తాజా ఆకు సరఫరా చేయగలుగుతున్నానని రైతు అంటున్నాడు. ఎకరా పొలంలో 1/2 ఎకరా పుదీనా వేసిన 13 సంవత్సరాల నుంచి ఇట్లానే పారా పెడుతున్నా. నీళ్ళు తక్కువ ఉంటే పోయిన 3 సంవత్సరాల కింద అప్పటి నుంచి ఏం చేసిన అంటే ఈ స్ప్రింక్లర్ కొద్దిగా తెచ్చి చూసిన. ఒక 1500 తెచ్చి చూస్తే కరెక్ట్ నడుస్తుందా, సెల్ అవుతుందా కాదని చూస్తే మంచిగా సెల్ అయింది. 2-3 రోజులకు పోయి ఇంకో 11,000 తీసుకుపోయి తెచ్చి ఒక మడి వేసేసిన. అది మంచిగా లాభం వచ్చింది దాంట్లో. మరి ఇంకో మడి వేసిన. అట్లానే మొత్తం 1,20,000 వేసిన 1/2 ఎకరాకు. ఇప్పుడు నీళ్ళు తక్కువ కానీ ఎక్కువ కానీ మనకి ఏ ప్రాబ్లం లేదు. దిగుబడి ఇప్పుడు కానీ మంచిగా ఉన్నది మాకు. ఇప్పుడు వరి మాకు నీళ్ళు తక్కువ ఉన్నాయి. నీళ్ళు తక్కువ ఉండే బదులు మేము కొద్దిగా ఇంట్లోనే పుదీనా వేసి మార్కెట్కి అమ్ముతా నేను. జిల్లా ఉద్యాన శాఖ అధికారులు స్పందిస్తూ నీటి కుంటలు, స్ప్రింకర్ల ఏర్పాటుకు ముందుకు వచ్చే రైతులకు ప్రోత్సాహాన్ని అందిస్తామంటున్నారు. సూక్ష్మ సేద్యం ద్వారా ఈ పుదీనా పంట పండించుకుంటున్నాడు. ఆయనకు చాలా లాభదాయకంగా ఉంది. తక్కువ నీటితో ఎక్కువ పంట. ఆయన ముఖ్యంగా పుదీనా 1/2 ఎకర్లో 2 లక్షల రూపాయలు సంవత్సరం అంతా సంపాదిస్తున్నాడు. మా డిపార్ట్మెంట్ ద్వారా మేము ఆయనకు స్ప్రింక్లర్స్, తర్వాత ఫామ్ పండు కూడా శాంక్షన్ చేయడం జరుగుతుంది. మరి ఇలాంటి రైతులను డిపార్ట్మెంట్ ద్వారా ప్రోత్సహిస్తాము ముందు కూడా. గ్రామంలోని చిన్న, సన్నకారు రైతులందరికీ ఉద్యాన శాఖ పథకాలు, రాయితీలపై అవగాహన కల్పిస్తే లాభసాటి వ్యవసాయం చేస్తారని రైతులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ వెలుగుల అన్నదాతలో తిరిగి రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800425408 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని ఈటీవీ విన్ మొబైల్ యాప్లోనూ వీక్షించండి.